India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite Hightex Charminar. Medicover Women and Child Hospital. పార్లమెంట్ నియోజకవర్గంలో 3,67,000 ప్రజలు ఎవరైతే భారతీయ జనతా పార్టీకి ఓటేసినరో వాళ్ళందరికీ చేతులు జోడించి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్లో దాదాపు 30% ఓటు సాధించడం ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా గర్వకారణం. కార్యకర్తలందరికీ కష్టపడి పనిచేసిన బోధన్ నుంచి జగిత్యాల దాకా అందరికీ కష్టపడి పనిచేసి పెద్ద ఎత్తున ఓటు శాతం పెంచడానికి కారణమైన ప్రతి కార్యకర్తకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. అయితే తబ్లీకి జమాత్కి 3 కోట్లు ఇవ్వటము వాళ్ళ ప్రోగ్రాంకి, ఇటువంటి అపీజ్మెంట్ పాలిటిక్స్కి మేము వ్యతిరేకము. ప్రజలకి అందరికీ సమానంగా పరిపాలన చేసేది ఏ కార్యక్రమమైనా మేము సహకరిస్తాము. ఇవాళ మన కొత్త ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వస్తున్నారు. ఆయన నన్ను ఇన్వైట్ కూడా చేసిండు. ఆయన ఇన్వైట్ చేయగానే నేను వస్తాను కూడా చెప్పినాను. నా ప్రోగ్రామ్ షెడ్యూల్ కూడా కొంచెం మార్చుకున్నాను. 4 గంటలకి ఐ విల్ బి పార్ట్ ఆఫ్ ఇట్. మా ఎమ్మెల్యేలు కూడా దాంట్లో భాగంగా ఉంటారు. మేము సహకరిస్తాము. అయితే మళ్ళా మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్కి 3 కోట్లు ఇస్తాము కానీ మాకు పైసలు లేవు, గ్యారెంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం ₹1 కోట్ల ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఐ క్లియర్ మై డియర్ శేఖర్? అది నడ్డగారిని అడగాలి నువ్వు. నేను ఉంటానే అనుకుంటున్నా. ఉంటా, గెలుస్తాం కూడా. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము కంఫర్టబుల్గా పోయినసారి కంటే ఎక్కువ మార్జిన్ తోటి గెలుస్తాము. మేము 90,000 ఓట్ల కాడికి వెళ్ళి అసెంబ్లీలో 3,70,000 పెరిగినాము. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేసరికి మోడీకే ఓటేసుడే ఉంటుంది. మోడీని ప్రధానమంత్రి చేద్దామా వద్దా అన్నది ప్రయారిటీ ఉంటుంది. పోయినసారి అసెంబ్లీలో మీరందరు మీడియా కూడా గమనించాలా, అసెంబ్లీలో ఓట్లు వేసిన దానికి, పార్లమెంట్లో ఓట్లు వేసిన దానికి నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలు 45% ప్రజలు క్రాస్ ఓటింగ్ చేసిండ్రు. 45%. ఈసారి మాకు 10% చేస్తే చాలు. కాబట్టి బరిలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. నేను కూడా ఉంటా అని అనుకుంటున్నా. కాబట్టి మీరేం డౌట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కలవాలండి. తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్గా సీఎం మన భారతదేశం యొక్క ప్రధానమంత్రిని కలవాలా, వాళ్ళకైనా సహాయం ఉంటే కోరుకోవాలా. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చెరుకు ఫ్యాక్టరీలకి ఏం కావాలనో అడగండి, మేము దగ్గరుండి చేపిస్తాం. తొందరగా తెలుసుకుందాం. చెరుకు పంట మళ్ళీ వచ్చేటట్టు చేసుకుందాం. పసుపు బోర్డు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి పసుపు రీసెర్చ్ సెంటర్ ఎక్కడ పెడతారో దానికి పసుపుకు సంబంధించిన ఏ కార్యక్రమాలు ఉన్నా మీరు కోఆపరేట్ చేయండి. మీకు పైసలు లేవు, మీరు శ్వేతపత్రాలు విడుదల చేస్తారు, పైసలు కూడా అడుగుర్రి. ప్రజాస్వామ్యబద్ధంగా మీరుండ్రి. అన్ని రాష్ట్రాలకు సమానంగా చూస్తా మోడీ ప్రభుత్వం మన రాష్ట్రానికి న్యాయం చేస్తారు.
ఎన్ని రాష్ట్రాలలో మేము చెరుకు ఫ్యాక్టరీలు తెరిచినాం ఆల్రెడీ. ప్లెంటీ ఆఫ్ షుగర్ ఫ్యాక్టరీస్ మనం రివైవ్ చేసినాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.